పాట సంఖ్య 198. హల్లెలూయా పాడగా ప్రభు నిన్ను కొనియాడు. పాత పాట పుస్తకంలో 198, కొత్త పాట పుస్తకంలో 200. అందరికి వచ్చిన పాటే కాబట్టి అందరు కలిసి పాడడానికి ప్రయత్నించండి. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. వాగ్దానములానిచి నెరవేర్చువాడు నీవే. వాగ్దానములానిచి నెరవేర్చువాడు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమాధ్యుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసమాధ్యుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ప్రభువానే వెలుగొందితి నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితి నా జీవంపు జ్యోతివి నీవే.
ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా భయమును పారద్రోలి అభయమునిచ్చితివి భయమును పారద్రోలి అభయమునిచ్చితివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంకు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంకు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా పాట సంఖ్య 415 నీ జీవితంలో గమ్యం బిఏలో ఒకసారి యోచించాలి సువార్త ఆహ్వాన పాట 4:15 క్రొత్తది పాత పాట పుస్తకంలో 412
ఈ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోనే తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోనే తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. తన చేతులందు రుధిరపు ధారలు స్రవించె నీ కోసమే. తన చేతులందు రుధిరపు ధారలు స్రవించె నీ కోసమే. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుము సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుము సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో
ఒకసారి యోచించవా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. చివరికి వచ్చిన పాట పాడుకున్నాము. 393 393 సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. ఇది కూడా సువార్తకు సంబంధించిన పాటే. దయచేసి బయట ఎవరైనా ఖాళీగా ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చోండి. అక్కడ పనిచేసేవారు తప్ప మీలో ఎవరెవరు ఉంటే ముచ్చట్లు పెట్టకుండా ఇక్కడికి వచ్చి కూర్చోండి. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను, యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందేదావు నీవు విశ్వసించినా, నీవు విశ్వసించినా. రక్షణను పొందేదావు నీవు విశ్వసించినా, నీవు విశ్వసించినా. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. మనుజ రూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను, మనుజ రూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము త్రుంచెను, పాప బంధము త్రుంచెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము త్రుంచెను, పాప బంధము త్రుంచెను. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను, కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను, తనదు రక్తము కార్చెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను, తనదు రక్తము కార్చెను. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే, సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. పాప సాగరమునందు ఎంత కాలముందువు, పాప సాగరమునందు ఎంత కాలముందువు. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. దయచేసి గమనించండి. ఇంకెవరైనా బయట ఉంటే ఖాళీగా ఉన్నవారు వచ్చి ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కుర్చీలో కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము.
పనిచేసేవారు తప్ప మిగిలిన వారందరూ ఇక్కడికి వచ్చి కూర్చోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చారో. ఇంకా బయట చాలా మంది అట్లా నిల్చొని ఉన్నారు. ఎందుకండి? రండి, ఖాళీగా ఉన్నారు. దయచేసి చెప్పిన మాట వినండి. కూర్చోండి, వచ్చి కూర్చోండి. ఇక్కడ ఈ కూడిక మీ గురించే పెట్టింది, దేవుని వాక్యం వినడానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనము అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:15 అందరం కలిసి చదువుకుందాం. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకుని మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉన్నాము. మరొకసారి చదువుదామండి. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకుని మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉన్నాము. ప్రభు సాయికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల రాజా, ఉదయకాల సమయంలో ప్రభా నీ పాసని చేరుతున్నాము. నీ దాసుడు రాంబాబన్నను బట్టి మీకు ఎంత వందనం చెల్లిస్తున్నాము. కుటుంబాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ప్రభా వారి యొక్క తండ్రి గారు ఎలీషా గారి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ సొంత సమయంలో ప్రభా నీ దాసుని మీ యొక్క చిరుగృహానికి మీరు ఆహ్వానిస్తూ వచ్చినారు. ఇప్పటికీ ప్రభరి సంవత్సరం నుండి ఈ కుటుంబాన్ని మీరు ఆదరించి ఓదార్చి భద్రపరిచినందుకే మీకు స్తోత్రాలు. కనుక ప్రభరి విడుబడ్డ కుటుంబానికి ప్రభా మీ యొక్క ఆదర మాటలు అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ మాటలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా ఉన్న మాకు ఆత్మ సంబంధమైన మాటలను మీరు మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్న దాసుని నన్ను కూడా బలమైన పాత్ర వాడుకునండి. నా ప్రాణాత్మ దేహములను మీ పరిశుద్ధమైన అగ్ని చేత కాల్చివేసి నన్ను నిర్మూలం చేసి మాట్లాడుచున్నది పరిశుద్ధాత్మ దేవుడని గ్రహించి మరి పాప క్షమాపణకు ప్రాయశ్చిత్తం పొందుకున్నకు మీరు సహాయపడుతురావాల్సింది కూడా ప్రార్థిస్తున్నాం. తీసుకొచ్చిన బిడ్డలందరి బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఎందుకంటే ప్రభా మానవుని యొక్క స్వరము భయంకరమైనది, అదే దేవుని యొక్క స్వరము అదెంతో నెమ్మది గలది, అనేక ఆత్మలను రక్షించేది. కాబట్టి ప్రభా మానవుని స్వరం వినబడకుండా మీ స్వరం వినబడటకు మీరు సహాయపడుతురావాల్సింది ప్రార్థిస్తున్నాం. బాలుడైన సమయాలు యెహోవా సన్నిధిలో మీ యొక్క స్వరాన్ని ఎలా వింటూ వచ్చినాడో ఆ రీతిగానే ప్రభా ఇక్కడ ఉన్న వారికి మీ యొక్క స్వరాన్ని వినిపించండి. ముఖ్యంగా మరి రక్షణ మార్మల్స్ లేని వారికి మీ స్వరాన్ని వినిపించాం. అవును, నిజదేవుడు యేసుక్రీస్తు ప్రభువారని, ఆయన ద్వారానే మార్గము సత్యము జీవమైందని వారు కూడా అనేకులు తెలుసుకున్నట్టు మీరే సహాయపడుతూ రావాల్సిందే ప్రార్థిస్తున్నాం. అన్ని విధాలుగా మీరే మాకు సహాయపడి మీరు మహిమ పొందమని ఈ కూడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ యొక్క అధ్యక్షతను కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసి వచ్చిన భాగంలో ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన మాటను మనం చూడవచ్చు. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలోకి వెళ్ళేటకు వారికి జ్ఞాపకం ఉన్న యెడల వారు ఎక్కడికి వెళ్తారట? మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. కాబట్టి ఈ యొక్క మాట మీరు గమనించండి. ఇప్పుడు మనం ఇక్కడికి చేరవచ్చిన వారందరము ఆయా ప్రాంతాల నుండి వచ్చినాము, అంతే కదా? మేము రేపల్లి నుండి వచ్చినాము, కొంతమంది రకరకాల ప్రాంతాలు వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా మేము వెళ్ళడానికి దారి గుర్తు లేకపోతే వాడు జ్ఞానియా అజ్ఞానియా? ఎవరు? ఇప్పుడు అంతే కదా, మేము ఏ దారి నుండి వచ్చినామో ఆ దారి మాకు గుర్తుంటేనే జ్ఞానవంతులం. ఇప్పుడు ఆ దారి మర్చిపోయినాం అనుకోండి, ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోకరక్షకుడా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే పాపముల చేత పతనముల చేత మానవుడు పడి చస్తున్న ఈ లోకాన్ని ప్రేమించి ఇక్కడ మానవుడు పాపం చేత ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. ఇప్పుడు అంతే కదా, కొత్త ప్రాంతానికి వెళ్తే మనం ఎలా ఉంటాము? దారి మర్చిపోయి అక్కడక్కడే తిరుగుతాము. అంటే ఏంది? దారి తెలియట్లేదు అని అర్థము. అయితే పాపముల చేత మానవుడు కూడా ఈ లోకంలో ఏమవుతున్నాడే ఇక్కడే తిరుగుతున్నాడు. కాబట్టి వానికి స్వర్గరాజ్యం అంటే ఏందో తెలియదు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలియదు, నిజ రక్షకుడు ఎవరో తెలియదు. కాబట్టి మరలా వెనక్కి వెళ్ళకుండా వారు ఏమవుతున్నారంటే అక్కడే, అంటే భూలోకంలోనే ఆగిపోతున్నారు. అందుకే ఇక్కడ భక్తుడు అంటారు కదా, ఏమంటున్నాడు 15వ వచనంలో, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకోవాలట. ఇప్పుడు పాపాత్మైన మనము కానీ, విశ్వాసులము కానీ, సేవకులు కానీ, పెద్దలు కానీ ఏ దేశం నుండి మనం వచ్చామో ఆ దేశాన్ని మనం ఏం చేయాలట? జ్ఞాపకం పెట్టుకోవాలా. అప్పుడే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. మానవుడి యొక్క జీవితానికి అర్థం అంటే ఏంటంటే మనం ఎక్కడి నుండి వచ్చాము, ఏం చేస్తున్నాము, మరలా ఎక్కడికి వెళుతున్నాము. చాలా మందికి మానవులుగా పుట్టిన వారందరికీ ఒకటే తెలుసు, ఏంటంటే పుట్టాము. చాలా మంది ఉంటారు కదా, మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ గాలిలో కలిసిపోతుంది. మరి యొక్క ఆత్మీయ జీవితము మరి ఎక్కడ కలుస్తుంది అన్నదే
చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూసి వచ్చినాం. అంటే ఇక్కడ భక్తుడు అంటే కదా, ఏ దేశం నుండి మనం వచ్చామో దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను పలానా ఊరి నుండి వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు కూడిక అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ ఊరికి నేను వెళ్ళగలిగే సామర్థ్యత నాకు ఉన్నప్పుడే నేను మనిషిని, లేదంటే నేను జ్ఞానవంతుని, లేదంటే ఒక ఆత్మీయుని. ఆ దారిని మర్చిపోతే, ఆ మార్గాన్ని నేను మర్చిపోతే నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. కాబట్టి పాపాత్ముడైన మానవుడు కూడా ఈ లోకంలో పాపంలో చేత ఏమవుతున్నాడంటే ఈ లోకంలోనే తిరుగుతున్నాడు. స్వర్గరాజ్యం అంటే ఏందో తెలియని స్థితిలో ఉన్నారు. అసలు నిజమైన మార్గం ఏందో తెలియని స్థితిలో ఉన్నారు. రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు రేపల్లకి వెళ్ళాలంటే కనీసం 2 మార్గాలను ఉంటాయి, 2 లేదా 3 మార్గాలు ఉంటాయి. అయితే మనకు ఏ మార్గంలో కన్వీనియంట్గా ఉంది, తార్ రోడ్లో వెళ్ళొచ్చు, డాంబర్ రోడ్లో వెళ్ళొచ్చు, రకరకాల రోడ్లు వెళ్ళొచ్చు. అయితే ఏ మార్గము మనకు సరిగ్గా ఉంది, ఏ మార్గం మనకు కన్వీనియంట్గా ఉన్నదనేది చూసుకోవాలి. మనము అందరినీ నమ్ముకుంటాము, అయితే నిజ దేవుడు ఎవరు, నిజ మార్గం ఏంటిదన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అంటాడు కదా భక్తుడు, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలోకి వెళ్ళటకు వీలు పడుతుంది. జ్ఞాపకం ఉంటే వీలు పడుతుంది. ఇప్పుడు తాను కూడా ఎవరు, ఎలీషా గారు కూడా ఏ దేశం నుండి వచ్చాడో, ఏ దేశానికి వెళ్తున్నాడో తాను జ్ఞాపకం పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, తండ్రి యొద్ద నుండి వచ్చినాడు, తిరిగి తండ్రి దగ్గరికే వెళ్తూ వచ్చినాడు. అయితే మనము ప్రభువుని అంగీకరించకుండా మనం ఈ లోకంలో జీవించామనుకోండి, మనం ఎలా ఉంటామంటే దారి తప్పిన వారంగా ఉంటాము. ఇంకా ఆ దారి మనం ఏం చేస్తుంటే నిత్య నరకాగ్నికి తీసుకెళ్లేది వారు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేస్తాము. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాటలో వారు ఏ దేశం నుండి వచ్చేది అంటే ఈ కాలకృతిలో ఏం జరుగుతూ వచ్చింది. కాబట్టి మనం గమనిస్తే మానవుని యొక్క కాలంలో 3 కాలాలను మనం చూడవచ్చు. ఏమేమి కాలాలు ఉన్నాయి? ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, శీతాకాలం ఉంటుంది, రకరకాల కాలాలన్నీ ఉంటాయి. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మాత్రము దేవుని దృష్టిలో 3 కాలాలు ఉన్నాయి. ఆ 3 కాలాల్లో మానవుని యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ 3 కాలంలో మానవుడు ఏ కాలంలో పాపిగా జీవించినాడు, ఏ కాలంలో పరిశుద్ధుడిగా జీవించినాడు, ఏ కాలంలో మహిమా ప్రవేశంలోనికి వెళ్తూ వచ్చినాడు అనేది చూద్దాం. కాబట్టి దేవుడి దృష్టిలో ఉన్న 3 కాలాలు ఏంటంటే, మొదటిది వచ్చేసి సృష్టి కాలము. అందరూ చెప్పాలి ఏంటిది? సృష్టి కాలము. రెండోది వచ్చేసి క్రియాకాలము. ఏ కాలం అది? క్రియాకాలం అంటే జరుగుతున్న కాలం. మూడోది వచ్చేసి ఏంటంటే మనం వెళ్ళలేదు కానీ అతను వెళ్ళాడు. ఎవరు? ఎలీషా గారు వెళ్తూ వచ్చాడు. అదే మహిమ కాలము. ఇప్పుడు ఈ 3 కాలాలను బట్టి మన యొక్క వర్తమానాన్ని మనము వింటూ వస్తున్నాం. కాబట్టి మొదటిది ఏ కాలం అట? సృష్టి కాలము. సృష్టి కాలంలో ఎవరున్నారు, సృష్టి కాలంలో ఏం జరిగింది. ఇప్పుడు సృష్టి కాలం అయిపోయిన తర్వాత క్రియాకాలంలో మనమున్నాము. ఇప్పుడు ప్రజెంట్ బ్రతికి ఉన్న వారం మనమున్నాము. మనం ఏం చేస్తున్నాము? అయితే ఈ కాలం అంతరించిపోయిన తర్వాత మహిమా కాలంలోనికి మరి ఎవరు వెళ్తారు? అర్థమైందా? ఎన్ని కాలాలు? మహిమ కాలంలోనికి ఎవరు వెళ్తారు? సృష్టి కాలంలో మనము లేము, మహిమ కాలంలో మనము లేము. ఏ కాలంలో ఉన్నాం మనము? క్రియాకాలంలో ఉంటూ వచ్చినాం. అయితే మనకంటే గొప్పగా ఒక మాట చెప్పవచ్చు. ఇప్పుడు అతను ఏ కాలంలో ఉన్నాడు? చనిపోయిన వారిని మన భాషలో మనం ఏమంటాము? మహిమా ప్రవేశము. అయితే ఇప్పుడు ఆయన ఏది? సృష్టి కాలాన్ని దాటినాడు, రెండోది క్రియాకాలాన్ని దాటినాడు. చక్కగా నీకు నాకు లేని ఒక ప్రమోషన్. ఏంటిది? ఒక ప్రమోషన్ అనే మహిమ కాలంలోనికి వెళ్తూ వచ్చిన. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు కదా, ఏమంటాడు? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశాన్ని జ్ఞాపకం పెట్టుకో. మనం ఏ దేశం నుండి వచ్చినాం, ఏ కాలం నుండి ఏ కాలానికి వచ్చినా, ఏ కాలం నుండి ఏ కాలానికి వెళ్తున్నాం, అది తెలుసుకోకుండా నీ జీవితాన్ని ముగించినామంటే నీ అంత దరిద్రమైన జీవితం ఇంకెక్కడా ఉండదు. కాబట్టి ఎన్నెన్నో మనం కనిపెడుతున్నాము, ఎన్నెన్నో రకరకాలుగా మనం చూస్తున్నాం, కానీ నిజంగా మన యొక్క జీవితము చనిపోయిన తర్వాత ఎటు వెళుతున్నదన్నది గ్రహించలేని స్థితిలో మనం ఉంటూ వచ్చినాము. మరి ఆ 3 కాలాల్లో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు? మరి ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క మన జీవిత యాత్ర ఏ కాలానికి వెళ్తుంది? నిజంగా మనము మరణించిన తర్వాత మహిమా ప్రవేశంలోనికి వెళ్తున్నామా, లేదంటే మనము దారి తప్పి ఇంకొక ప్రాంతానికి మనం వెళ్తున్నామా? అందుకే మనకున్న గొప్ప మంచి మాట ఏంటంటే, ఎవరైనా చనిపోయారంటే నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచినారు, ఈ దరిద్రాన్ని విడిచినారు, బాధలు నెమ్మది లేని జీవితానికి హ్యాపీగా ఒక దానికి వెళ్తూ వచ్చినట్టు. ఏంటంట? మహిమా ప్రవేశం. అక్కడ ఏడుపు ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఈ జీవితంలో కూడా, మన యొక్క జీవితంలో కూడా మహిమా ప్రవేశం చేస్తున్నారంటే వారు ధన్యులు. రండి మరి చూద్దాము. మొదటి నుండి ఈ భాగాలు మనం చూసుకొని త్వరగానే మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొదటి కాలం ఏంటిదట? సృష్టి కాలం. రండి చూద్దాము. సృష్టి కాలం ఏంది? ఆది కాండము 1వ అధ్యాయం 1కి వచ్చినాము. ఆది కాండము 1వ అధ్యాయము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇదేంటిదంటే సృష్టి కాలము. ఇప్పుడే చెప్పాను కదా, సృష్టి కాలము, క్రియాకాలము, మహిమ కాలం. ఇప్పుడు సృష్టి కాలంలో ఏముంది అంటే దేవుడున్నాడు. దేవుడితో పాటు తన యొక్క మహిమను పరచుకోవడానికి, తన యొక్క నామాన్ని మహిమపరచుకోవడానికి దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరచు వచ్చినాడు.
అందుకే ఇప్పుడు సృష్టి కాలంలో ఎవరున్నారంటే అక్కడ రాసి వచ్చిన కదా, ఆది అందు ఏముందట, దేవుడుండి దేవుడితో పాటు ఏం చేస్తున్నాడు, సృష్టిని కూడా సృష్టించేవారు ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కాలంలో, సృష్టి కాలంలో మానవుడు లేడు, మానవుడు లేడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం అంటాం కదా, రకరకాల రూపాల నుండి మనం బయటకు వచ్చామంటాం, అవన్నీ తప్పు. ఏ రూపం నుండి మనం వచ్చామంటే సృష్టి కాలంలో మనం ఉంటలేము, కానీ సర్వశక్తుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఏ స్వరూపమైతే ఉన్నాడో ఆ స్వరూపంలోనికి ప్రభు మనం ఏం చేసినాడు, పుట్టిస్తూ వచ్చినాడు. కాబట్టి సృష్టి కాలంలో మనకి ఇక్కడ రాసి వచ్చిన భాగం ఏం కనబడుతుందంటే సృష్టి ఉందనేది మనము చూడవచ్చు. ఈ సృష్టి కాలంలోనే తాను మహిమ పొందాలని ఒక మాట రాసి వచ్చిన ఆది కాండము చదువుదాం. అక్కడే 1వ అధ్యాయము 26వ వచనము, ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏ స్వరూపం అందట, ఎక్కడ అంటాడు, ఏమంటాడు, 26వ వచనం ఏమంటాడు అక్కడ, దేవుడు మన అంటే మరి సృష్టిలో మనం చూస్తూ వచ్చింది సృష్టికర్త దేవుడు ఒక్కడే కదా. అక్కడ మరి ఏకవచనమే రాయాలి కదా, అంటే ఏంది, నా స్వరూపం అని రాయాలి కదా. మరి ఎందుకు మన అన్నాడు, ఆలోచించారా? అంటే అక్కడ ఏకవచనం రాయాల్సిన వ్యక్తి ఏమంటున్నాడు, మన స్వరూపమందు, మన స్వరూపమందు రాసి వచ్చిన అంటే ఏంది, అప్పుడే ఎవరున్నారంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు కలిసి ఉన్నారు. వారిలో నుండి ఒక మానవుడు వచ్చి తండ్రి అయిన దేవుని ఏం చేయాలట, మహిమపరచాలి. అందుకంటాడు కదా మహిమా ప్రవేశం. ఏ ప్రవేశం ఇది, మహిమ ప్రవేశం. ఇప్పుడు తాను ఎక్కడున్నాడు, పరలోక రాజ్యంలో దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. కాబట్టి మహిమ అనే కాలంలో ఉంటూ వచ్చినాడు. ఈ ఉదయకాల సమయంలో మరి మన సంగతి ఏంటిది, మనం ఏ కాలంలో ఉన్నాము, ఏ కాలానికి వెళ్తున్నాము, మరణించిన తర్వాత మనము మహిమ కాలానికి వెళ్తున్నామా, మహిమ కాలానికి కాదని ఇంకో కాలానికి వెళ్తున్నామా? దారి తప్పినామంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటాము, భయంకరమైన నాశనానికి మనము వెళ్తున్నాం అర్థం. కాబట్టి సృష్టి కాలంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఆయన దైవ స్వరూపి అయి ఉన్నాడు. ఆ దైవ స్వరూపిలోనికి ఎవరిని మార్చినాడంటే పాపాత్ముడైన మానవుని. అందుకే ఇక్కడ రాసి వచ్చినాడు, ఏమంటాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వారిని ఏం చేసినాడట, సృష్టించెను. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏంది అన్న, మనందరం మరి సృష్టి కాలంలో ఉన్నాము. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాడట, క్రియాకాలంలో కూడా ఉంటూ వచ్చినాము. జాగ్రత్తగా వినాలి. ఏంటిదంటే సృష్టి కాలంలో మానవుడు సృజింపబడ్డాడు, పుట్టలేదు. మనమందరం పుట్టిన వారము, ఒక తల్లికి ఒక తండ్రికి మనము పుట్టిన వారము. సృష్టి కాలంలో మానవుడు ఆదాము అవ్వ చేయబడుతూ వచ్చినారు. అంటే వాళ్ళు ఏంటంటే సృష్టింపబడుతూ వచ్చినారు. అంటే ఏంటంటే సృష్టింపబడడం అంటే ఇంతకుముందు లేని దాన్ని తయారు చేయడము సృష్టింపబడడం. దాని నుండి వచ్చే దాన్ని అంతా ఉత్పత్తి అంటారు. ఇప్పుడు మనంతా ఎవరమంటే సృష్టింపబడిన వారము కాదు, ఉత్పత్తి చేయబడిన వారము. ఆదాము అవ్వల నుండి మనం ఏమైపోయినాము, ఉత్పత్తి చేయబడిన వారు. కాబట్టి మొట్టమొదటిగా సృష్టి కాలంలో ఎవరు ఉన్నారు అంటే సర్వశక్తి గల దేవుడు, ఏకైక దేవుడు ఒక్కడు మాత్రమే ఉంటూ వచ్చినాడు. ఆయనలో నుండే మనము రాగలుగుతూ వచ్చినాం. అందుకే భక్తులు అంటే కదా, వారు ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశంలో, అంటే ఏ తండ్రి నుండి వచ్చినాడో ఆ తండ్రిని మనం ఏం చేయాలట, జ్ఞాపకం పెట్టుకో. పుట్టిన తర్వాత నీ తండ్రి పేరు ఏమైనా ఏదో మర్చిపోయినా అంటే నేను ఎలా చూస్తాడు మనిషి, ఎలా చూస్తాడు? నీ తండ్రి పేరు నీకు గుర్తులేదంటే సమాజం నేను ఎలా చూస్తుంది, చాలా హీనంగా చూస్తుంది. ఆత్మానుసారంగా మనం ఎక్కడి నుండి వచ్చామో దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన తండ్రి ఎవరో తెలుసుకోవాలా. అసలు సృష్టిలో ఎవరున్నారు, సృష్టిలో ఏమి జరుగుతూ వచ్చింది. కాబట్టి సృష్టి కాలంలో ఎవరు ఉన్నారట, తండ్రి అయినా దేవుడు మాత్రమే ఉంటూ వచ్చినాడు. తన స్వరూపమందు మనల్ని చేసినట సృజించెను. ఆ తర్వాత మరి 3వ అధ్యాయానికి వస్తే పుట్టెను అని రాయబడుతూ వచ్చింది. కారణం ఏంటి మరి, పుట్టడానికి సృజించడానికి కారణం ఏంటి, మరి తేడా ఏంటిది, జాగ్రత్తగా. అందుకంటే కదా సృష్టి కాలంలో సర్వశక్తి దేవుడు ఉంటూ వచ్చినాడు. బ్రహ్మలు ఏం చేసినట్టు తన స్వరూపమందు మనల్ని నిర్మిస్తూ వచ్చినాడు. అయితే మనం ఏం చేస్తూ వచ్చినమాట, ఒక మాట చూద్దాను. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము. ఆది కాండము 2:7. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును వదలగా నరుడు ఏమైనాడట, జీవాయువు. కేవలము జీవాయువుగా మారుతూ వచ్చినాడు. అంటే ఒక్క మాటలో మీకు అర్థమైన రీతిలో చెప్పాలంటే, బెలూన్ ఉంటుంది, గాలి లేనప్పుడు ఎలా ఉంటుంది, ఎగురుతుంది. గాలి లేనప్పుడు ఏమవుతుంది,
చల్లగా ఉంటుంది. గాలి ఉంటే ఎగురుతూనే ఉంటుంది. అంటే మానవుని యొక్క జీవితంలో ఊపిరి ఉన్నంత వరకు మాత్రం ఈ లోకంలో ఏమవుతాడు, ఎగురుతూనే ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూనే ఉంటాడు. ఏది కావాలంటే అది చేస్తూనే ఉంటాడు. ఎగిరి 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 ఏదో ఒక ముళ్ళు అనేది పట్టకని కుట్టుకుంటుంది, సర్రని ఎక్కడికి వస్తాడు, భూమి మీద వాలిపోతాడు. అంటే ఇదంతా దేవుని తెలుసు. నేను మానవుణ్ణి నేల మట్టితో నిర్మిస్తాను, ఖచ్చితంగా 3వ అధ్యాయంలో పతనమవుతాడు, పాపిగా జీవిస్తాడు. ఆ పాపములను బట్టి ఈ లోకంలో భయంకరంగా ఎగిరి 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 చెడిపోయి ఏదో ఒకరోజు మరణం అనే ముళ్ళు వాడిని గుచ్చుకుంటుంది. చచ్చినట్టు ఎక్కడ పడతాడు, నేలలో పడాల్సిందే. ఇది మన జీవితం. ఇది మన జీవితం. మనం చూస్తాం కదా, మన అందాన్ని బట్టి, మనకున్న డబ్బును బట్టి, మనకున్న ఇల్లుని బట్టి, మనకున్న హోదాను బట్టి రకరకాలుగా బెలూన్ ఏ విధంగా అయితే గాలి ఉంటే ఎగిరిపోతుందో మనం కూడా అలాగే గర్వించి 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 పతనం అవుతుంది. ఏదో ఒకరోజు ప్రతి ఒక్క మానవుణ్ణి, ఆరోగ్యంగా ఉన్నవారేమి, ఆరోగ్యంగా లేని వారేమి, డబ్బు ఉన్నవాడేమి, డబ్బు లేని వారు, ప్రతి ఒక్కరూ మరణం అనే ముళ్ళు చేత గుచ్చబడాలా. ఎప్పుడైతే మరణం అనే ముళ్ళు చేత నువ్వు గుచ్చబడతావో, నీలో ఆ ఊపిరి వెళ్ళిన తర్వాత నీ ప్రయాణం ఎక్కడికి, నీ ప్రయాణము ఎక్కడికి. అందుకంటాడు కదా, చక్కగా రాస్తూ వచ్చింది ఆ మాట. ఏమంటాడు అక్కడ, దేవుడని యెహోవా ఏమంటాడు, మరి వెండి బంగారంతో రకరకాల వజ్రాలు విలువైన ఎన్నో ఉన్నాయి మరి అప్పటికి, వాటితో మానవుని చేయొచ్చు కదా. దాన్ని బట్టి చేస్తే మానవుడు ఇంకా గర్విస్తాడని ఏం చేసినాడు, ఎందుకు పనికిరాని నేల మట్టితో మానవుని తీసుకొచ్చినాడు. కాబట్టి మొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఎక్కడి నుండి వచ్చినామంటే సృష్టి కాలంలో సృష్టికర్త అయిన దేవుని స్వరూపంలో నుండి మనము వచ్చాము. ఇది సృష్టికాలం. అయితే ఆ సృష్టికాలంలో మన పితరులైన ఆదాము అవ్వ మాత్రమే ఉన్నట్టుగా మనం చూస్తూ వచ్చినాం. మరి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఇప్పుడు రాయబడికి వచ్చిన మాటలో చూద్దాము. ఆదికాండము 4వ అధ్యాయము 1 వచ్చినట్లు కదా, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని యెహోవా దేవాలయమైన ఒక మనిషిని సంపాదించుకొని అన్నాడు. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఆదాము అవ్వలేమో సృజింపబడితే ఇప్పుడు కయ్యను హేబెలు మాత్రం ఏం చేసినాడు, కానీ అంటే ఏంది, ఉత్పత్తి స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళేమో పరిశుద్ధంగా జీవించినారా, పరిశుద్ధంగా పుడుతూ వచ్చినారా. ఆదాము అవ్వ తల్లి గర్భంలో నుండి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపియే. ప్రతి ఒక్కరు కూడా పాపియే. ఆ పాపం నుండి వచ్చే జీవితం అంతా పాపపు జీవితమే. ఆ పాపపు జీవితాన్ని పట్టుకొని మరలా మనము సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళడం అనేది అసాధ్యమైన పని. కాబట్టి మన యొక్క పతనం అనేది అక్కడే స్టార్ట్ అవుతూ వచ్చింది. ఈ పాపం వల్ల కలిగిన మానవుడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. అప్పటి వరకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆదాము ఉన్నారు. 1వ అధ్యాయం 2వ అధ్యాయం వరకు వారు చక్కగా ఉంటూ వచ్చినాడు. 3వ అధ్యాయం వచ్చేసరికి వారి పాపం వారిని ఏం చేసింది, ఏలుతూనే వచ్చింది. ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. ఇది సృష్టికాలం అని చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది ఏంటంటే క్రియాకాలం. ఒక మాట చూద్దాం రండి. ఇక్కడ రాసి వచ్చిన భాగంలో ఈ యొక్క సృష్టికాలంలో ఏమైనా పడుతూ వచ్చిందంటే, ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు తర్వాత కుమార్తెల వారికి పుడుతూ వచ్చినారు. ఇప్పుడు వీరు ఎలా ఉన్నారు, మంచిగా ఉన్నారా అంటే ఎలా ఉన్నారట, విస్తరింపడము ప్రారంభమైంది. అంటే సృష్టికాలం తర్వాత ప్రజలు ఎలా ఉన్నారంటే విస్తరిస్తున్నారు. పుట్టగొడుగులు పుట్టుకొచ్చినట్టు మానవులు ఏమవుతున్నారంటే ఈ లోకంలో పుడుతూ వచ్చినారు. 6వ అధ్యాయం 1వ వచనం అదే అంటే కదా, నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించినారు. మరి విస్తరించే సమయంలో మరి మానవుడు ఎలా జీవిస్తున్నాడట. సరే, మరి ఆదాము అవ్వల వల్లే ప్రేమ కలిగి జీవిస్తున్నారంటే అది కాదు. ఇక్కడ ఒక మాట రాసి వచ్చినాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో నరులు విస్తరించడం ద్వారా ఇక్కడ ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 24:12 అక్రమం విస్తరించే చేత ఏం జరుగుతుంది. అక్రమ ఆదాం కాండము 6వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, నరులు విస్తరించడం ద్వారా ఇక్కడేమవుతుందట, కృత నిబంధనకు వచ్చేసరికి అక్రమము విస్తరిస్తుంది. అక్కడ మనుషులు విస్తరిస్తున్నారు. నేటి దినాలలో ఏం విస్తరిస్తుంది, అక్రమం విస్తరిస్తుంది. అంటే మనం ఏ కాలం నుండి ఏ కాలానికి వస్తున్నాం, అక్రమము విస్తరించే కాలంలో మనం చూస్తున్నాం. ఈ కాలంలో ఏముందట, చక్కగా ప్రేమ, ఆప్యాయత, మర్యాదలు అబ్బాబ్బాబ్బా భలే ఉన్నాయి కదా. సొంత ఇంటిలో నీకు భార్యకు నీ మీద ప్రేమే ఉండదు, భర్తకు నీ మీద ప్రేమే ఉండదు, తల్లిదండ్రులకు నీ మీద ప్రేమే ఉండదు. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం మనం అంటే ఇప్పుడు
అక్కడ మనుషులు నరులు విస్తరించడం ద్వారా నేటి దినాల్లో ఏమవుతుందట? అక్రమం ఏమవుతుంది? విస్తరిస్తుంది. ఈ విస్తరించడం ద్వారా ఏమవుతుందట? అక్కడ అనేకుల ప్రేమ అవుతుందట, చల్లారిపోతుంది. కాబట్టి నేటి దినాలలో నీవు జ్ఞాపకం పెట్టుకుందంటే, చాలా మంది అనుకుంటారు కదా, నా తండ్రి నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు, నాకేం పోదావు అని మరణించిన తర్వాత ఎక్కడికైనా వెళ్తానులే. కాదు, ఈ సృష్టికర్త నువ్వు స్మరణ చేసుకో. కాబట్టి సృష్టికాలంలో నుండి మనం బయటకు వచ్చిన తర్వాత మొదటిగా మనలో ఏమి లేదంటే ప్రేమ లేదు. దాన్ని పొందించడానికే, దాన్ని చూపించడానికే, అది నీకు ఇవ్వడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరుగుతుంది. ప్రేమ అనే పదానికి ఒక నిర్వచనం కానీ ఒక ప్రతిరూపం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే. ప్రేమ అంటే ఏంటంటే దానికి అర్థం ఏంటంటే త్యాగము. ఎవరు నీ కొరకు త్యాగం చేసినారు ఈ లోకంలో? ఎవరు నీ కొరకు త్యాగం చేసినారు? నీ కొరకు పలానా వ్యక్తి మరణించాడని ఒక వ్యక్తిని చూపించండి సృష్టిలో. ఒక్క దేవుని చూపించండి, అరే ఈ దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించాడు, ఒక్కరిని చూపించండి. ఎక్కడుంది ప్రేమ? భూలోకమంతటా ప్రేమ అనేదే లేదు. అందుకంటాడు కదా, ఆ ప్రేమను, చల్లారిపోయిన ప్రేమను నీకు చూపించడానికే ఏ సృష్టికర్త అయితే నిన్ను సృజించినాడో అదే సృష్టికర్త నీ రూపం అనగా మానవ రూపాన్ని ఏం చేసినాడు? పాపపు రూపాన్ని ధరించుకొని లోకానికి వచ్చి తన ప్రేమను ఏం చేసినాడు? వెల్లడిపరిచినాడు. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఉదయకాల సమయంలో ఈ సృష్టికర్త ద్వారా మన యొక్క ప్రేమను మనకు చూపిస్తూ వచ్చినాడు. రెండోది రండి చూద్దాం. ఇక్కడ రాసి వచ్చినాడు ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది కదా. మొదటినేమో విస్తరిస్తుంది, రెండోది అంటాడు అక్కడ 5వ వచనంలో నరుల చెడు కారణము ఏంటిదట? ఏ తనము? మంచితనమా? ఎవరిలో లేదు? నాలో చెడుతనం లేదని ఒకరి చేతులు చూపించండి. ఎవరిలో లేదు చెడుతనం? నాలో ఉంది. మీ అందరిలో కంటే నాలో ఇంకా ఎక్కువ ఉంటుంది చెడుతనం అనేది. ఇంకా నాకంటే బహుగా చెడుతనం జీవించేవారు ఇంకా ఎక్కువనే ఉంటారు. కొంతమంది కనబడతారు, కొంతమంది కనబడతారు. మంచితనాన్ని చూపించుకోవడానికి మనం ఇష్టపడతాం కానీ చెడుతనాన్ని చూపించుకోవడానికి ఇష్టపడం కానీ దాన్ని లోపల ఏం చేస్తున్నామంటే మరుగుపరుస్తాం. అలాగే మానవునికి రెండు స్వభావాలు ఏంటంటే కనబడే స్వభావం ఒకటైతే కనబడని స్వభావము ఒకటి. కనబడని స్వభావమే నీ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్. ఏంటిది? నీకు కనబడిన ఒక స్వభావం ఉంటుంది. పైకి మంచిగా మాట్లాడే స్వభావం నీ స్వభావమే కాదు. అంతేనా? పైకి వందనాలు చెప్పినంత మాత్రం నీ స్వభావం అవుతుందా? ఒరిజినల్ నీకు ఒక క్యారెక్టర్ ఉండే లోపల ఒకటి, ఈడేందిలే ఈమెందిలే అన్నది, అది నీ ఒరిజినల్ స్వభావం. అందుకే అక్కడ దేవుడు ఏమంటాడు? 6వ అధ్యాయం 5వ వచనంలో సరిగా ఉంటాడు. మొదటినేమో విస్తరించినారట, రెండోది ఏమంటాడు? చెడిపోయినారు మానవులందరూ. ఎవరు చూపిస్తారు మరి నీకు ఆ ప్రేమను? ఏ కాలం నుండి వచ్చినావు, ఏ కాలానికి వెళ్తున్నావు? అక్కడ భక్తులు ఊరికైనా లేదన్నాడు. వారు ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశం నుంచి అంట జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువా, నేను కూడా ఒకప్పుడు సృష్టికాలం నుండి వచ్చిన వాడిని, పాపం చేతనే జీవించిన వాడిని, పాపంలో జీవించిన వాడిని. అయితే నా పాపం అంతా ఎలా ఉందంటే ఆ ప్రేమ లేని విస్తారమైన జీవితాన్ని జీవిస్తున్నాను. రెండోది ఎలా ఉందంటే చెడుతనంతో జీవిస్తున్నాను. మరి చెడుతనానికి మంచితనం చూపించేది ఎవరు? ఒక మాట రెండు చూద్దాం. అక్కడ రాసి వచ్చిన వాళ్ళలో యోబు గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో, యోబు గ్రంథము 22:5 అక్కడ రాసి వచ్చిన మాటలో ఒక మాట ఉంటాడు భక్తుడైన యోబు గారు. ఎవరి చెడుతనం గొప్పది కాదు? మన చెడుతనం గురించి మనం ఏమైనా తక్కువ చెప్పుకుంటామా? అక్కడ అంటాడు కదా, ఏమంటాడు? నీ చెడుతనం నీకు గొప్పది కాదా? అది ఇది మన యొక్క జీవితం. ఇందాక చెప్తూ వచ్చిన కనబడే క్యారెక్టర్ కాదు, కనబడని నీ ఒరిజినల్ క్యారెక్టరే నీకు నిజ జీవితము. అక్కడ అంటాడు నీ చెడుతనము గొప్పది కాదా? నాకు కనబడపోవచ్చు నా క్యారెక్టర్, మీ క్యారెక్టర్ నాకు కనబడకపోవచ్చు. అయితే అంటాడు కదా లోపల ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఆ క్యారెక్టర్ మనము మార్చుకో. దాన్నే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఉంటుంది అంటే మారు మనసు. ఏ మనసు అది? ఎవరికన్నా ఉందా? ఎవరికన్నా ఉంటుందా? మారు మనసు అంటే మొట్టమొదటిగా ముఖ్యంగా మన హెబ్రోన్ సహవాసంలో ఎవరైనా కనబడితే చాలు. నేను హెబ్రోన్లో తరబితులు ఉన్న సమయంలో ఎవరైనా కనబడితే ఫస్ట్ అడిగేది ఏంటంటే రక్షణ పొందినావా, రెండోదిగా మారు మనసు పొందినావా. అట్లయితేనే దేవుని పనిలో నువ్వు పని చేయి. మనం ప్రేమతో వచ్చి ఊరి చేద్దామన్నా కూడా ఉడవనిగారు. రక్షణ మారు మనసు ఉంటే నువ్వు దేవుని పనిలో పని చేయి. అట్లుంటుంది. అంటే దేవుని పరిచయం చేయాల సమయంలో నిజమైన రక్షణ కార్యం జరిగి ఉండాలి. రెండోది ఏంటట? మారు మనసు. అందుకే ఇక్కడ భక్తులు అంటారు కదా నీ చెడుతనము గొప్పది కాదా. అయితే ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ విస్తారమైన పాప జీవితంలో జీవిస్తున్నాను, అయితే నీకు ఎవరు ప్రేమను చూపించట్లేదు. ఆ ప్రేమ పొందుకోవాలనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని
అంగీకరించు. రెండోది అంటే కదా ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో ఏం కనబడుతుందట? చెడుతనమే కనబడుతుంది. ఆ చెడుతనాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన మంచితనాన్ని చూపిస్తున్నారు. మూడోది ఇంకొక మాట కూడా చూద్దాం. ఇక్కడనే ఆదికాండము 19:4 త్వరగా తీయండి. ఆదికాండము 19:4 వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు సొదొమ మనుషులను బాలులను వృద్ధులను ప్రజలందరూ 4 దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి వచ్చింది. ఇక్కడ మొదటి భాగంలో మనం చూసాం కదా, నరులు ఎలా ఉన్నారట? విస్తరించి ప్రేమలు చల్లాడుతూ వచ్చింది. ఆ ప్రేమల్లో చల్లడం ద్వారా ఏం పుట్టింది? చెడుతనం పుట్టింది. ఎలాంటి చెడుతనం అంటే, ఎంత భయంకరమైన చెడుతనం అంటే, ఇక్కడ ఆదికాండంలో ఉంటాడు 19:4 ఇక్కడ దైవజనుడు ఇంటికి రాగా వారు పడుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు ఏమవుతున్నట? బాలులను వృద్ధులను ప్రజలందరూ 4 దిక్కుల చుట్టూ వచ్చి ఆ ఇల్లు ఏం చేస్తున్నారట? ముట్టడి చేస్తున్నారు. జాగ్రత్తగా ఉన్నారు. అక్కడ ఎవరున్నారట? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ. ఏం చేయడానికి వచ్చినారు? గొప్ప కార్యం చేయడానికి వచ్చినారా? ఆ ఇద్దరు వ్యక్తులతో పాపం చేయడానికి వచ్చినారు. బాలులకి ఏం తెలుసు? పిల్లలకి ఏం తెలుసు పాపం చేయాలని? ఎవడు చెప్పాడు? ఆ కాలంలో అక్కడ రాసి వచ్చినది 3 రకాల ప్రజలు. బాలురు కూడా వచ్చినట్టు వాళ్ళని కూడడానికి. అంటే ఎలాంటి దరిద్రమైన కాలంలో మనం ఉంటాం. ఆ కాలంలోనే అంతగా ఉంటే నేటి కాలంలో ఎలా ఉండాలా? ఎక్కడి నుండి వచ్చావు? ఎలా జీవిస్తున్నావు? ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నీకు నీవే ప్రశ్న వేసుకో. సొదొమ గొమొర్రా ఈ పట్టణం దేనికి చూపిస్తుందంటే లోకానికి సాదృశ్యం. ఈ లోకంలో కూడా నేను కూడా ఇలాంటి పాపపు నీచమైన జీవితాన్ని జీవిస్తున్నాం. బాలుల్లో కూడా పవిత్రత లేదు, వృద్ధుల్లో కూడా పవిత్రత లేదు, ప్రజల్లో కూడా పవిత్రత లేదు. అందుకే అక్కడ అంటే కదా, బాలురు మొదటిగా వారిని రప్పించినారు. అంటే తల్లిదండ్రుల నుండి వచ్చే పాపం అంతా ఎవరిలోకి వచ్చింది? బిడ్డలకి వచ్చింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ దైవజనులను ఏం చేస్తున్నారు? ఆ మాట నేను చెప్పకూడదు. వారితో పాపం చేయడానికి వస్తున్నారట. ఎంతటి మహానుభావులు! ఏ కాలంలో మనం ఉంటూ వచ్చినాం. కాబట్టి మొదటిగా అంటాడు కదా, ఏ కాలం అంటే మనము విస్తరిస్తూ వచ్చింది పాపం అనేది. రెండవదిగా చెడుతనంతో ఉంది. మూడవదిగా అంటే ఆ చెడుతనంలో పుట్టుకొచ్చిందే పాపం. కాబట్టి ఈ పాపం నుండి మనం ముందుకెళ్ళాలంటే అక్కడ రాసి వచ్చిన కదా, యోబు గ్రంథము 36:10 అంటాడు కదా. యోబు గ్రంథము 36:10 యోబు గ్రంథము 36:10 ఉపదేశం పొందుటకే వారి చెవిని తెలియజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞయించి. ఇప్పుడు ఏం చేయాలట? ఈ సొదొమ అనే గొమొర్రా అక్కడ ఉన్న ఈ లోక పాపంలో జీవిస్తున్న నీవు కూడా పాపముని విడిచి రండి అని దేవుని యొక్క ఆహ్వానము ఆజ్ఞిస్తున్నాను. బహుశా ఈ కూడిక నీ నిమిత్తమే పెడుతూ వచ్చినాను. నీవు కూడా ఇక్కడ ప్రేమ లేని ప్రజల మధ్య ఉంటున్నాము, చెడుతనం జీవించే ప్రజల మధ్య ఉంటున్నాము, పాపముల చేత జీవించే ప్రజల మధ్య ఉంటున్నాము. అయితే దేవుని యొక్క పిలుపు నీ కొరకే అంటాడు కదా, ఉంటాడు పాపమును విడిచి నా దగ్గరికి రండి. ఎందుకంటే సృష్టి కాలంలో సృష్టి అయిన దేవుని దగ్గరికి పాపముల చేత రావడానికి వీలు లేదు. బహుశా ఇప్పుడు ఎలీషా గారు కూడా పాపం చేతనే పుట్టినాడు, పాపముల చేతనే జీవించినాడు, దేవుని అంగీకరించినాడు, దేవుని యొక్క రక్షణ మార్గం పొందుకుంటూ వచ్చినాడు, పవిత్రుడైతే వచ్చినాడు. ఇప్పుడు ఏ కాలానికి వెళ్ళినాడు? మహిమ కాలానికి వెళ్తూ వచ్చినాడు. మహిమ కాలానికి వెళ్తేనే మనం ప్రభువుని చూడగలుగుతాము. ఆ తర్వాత ఇంకొక మాట కూడా రండి చూద్దాము. ఆదికాండము 19:13 ఎలాంటి కాలం ఇది? ఎలాంటి లోకము? ఆదికాండము 19:13 మేము ఈ చోటు నాశనము చేయవచ్చుంది. ఎందుకు నాశనం చేస్తున్నారట? అక్కడ మొదటిగా మనం చూసినాం ఏంటిదట? అక్రమము విస్తరిల్లింది. రెండోదిగా చెడుతనం ఉంది. మూడోది ఏముంది? అక్కడ పాపం ఉంది. అందుకే చెడుతనము, అక్రమము, పాపము ఉంది కాబట్టి ఒకానొక దినమున ఉగ్రత కాలం అనేది లోకానికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ చోటును మేము ఏం చేస్తున్నాము? బాగు చేయడానికి వచ్చినాడట. ఇది మారదు, ఈ లోకం ఇంకా మారదు, ఈ ప్రజలు మారరు, ఇంకెవరు మారరు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ చోటును సంపూర్ణంగా మేము నిర్మూలన చేయడానికి వచ్చినాం. అయితే మారు మనసు రక్షణ పొంది నీవు దేవుణ్ణి గుర్తించినట్లయితే ప్రభు నిన్ను కూడా ఏం చేస్తున్నంటే, సృష్టి కాలాన్ని మనం చూడలేదు, క్రియాకాలం నుండి వచ్చినాం. ఈ క్రియాకాలం నుండి మహిమ కాలానికి ప్రవేశించే సమయంలో దేవునితో పాటు నీతో పాటు దేవుడు ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ముందుకెళ్దాం కొంచెం ముందుగా. ఆదికాండము 18:25
ఎందుకు నాశనం చేస్తున్నాడు? ఆదికాండం 18:25. ఆ చొప్పున చేసి ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీతిమంతులను చంపుట దూరమగును గాక. నీకు దూరం అవునుగాక. ఇదేం వచనం అంటే తీర్పు. ఏం చూపిస్తుంది? అక్కడ అబ్రహాము లోతు విషయంలో ప్రభుత్వం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. ఈ తీర్పు తెచ్చే సమయంలో ప్రభువా అందరినీ నాశనం చేస్తావా? సొదొమ గొమొర్రాను అందరినీ నాశనం చేస్తావు. దాంట్లో ఒక 50 మంది నీతిమంతులు కనబడితే ఎట్లా? లేదంటే 40 మంది కనబడితే ఎట్లా? 30 మంది కనబడితే ఎట్లా? అట్లీస్ట్ 10 మంది కనబడితే ఎట్లా? వారిని బట్టి తీర్పు తీర్చకుండా ఉంటావా అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. 18వ అధ్యాయం అంతా అబ్రహాముతో దేవుని యొక్క సహవాసాన్ని చూడవచ్చును. అదే అధ్యాయంలో 2వ భాగాన్ని మనం గమనిస్తే అబ్రహాము దేవునితో మాట్లాడే సందర్భాన్ని మనము చూడవచ్చు. ఎప్పుడు మనం దేవునితో మాట్లాడతామంటే మొదటిగా దేవునితో నువ్వు సహవాసం ఉన్నప్పుడు. ఎప్పుడు నువ్వు దేవునితో సహవాసం ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకు అంటే ఒకవేళ మనం కూడా ఈ లోకంలో సొదొమ గొమొర్రా అనే పట్టణంలో జీవిస్తున్నాం, మనల్ని నాశనం చేయకుండా ఉండడానికి ప్రభు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము పాపం నొప్పుకుంటే తప్పకుండా దేవుడు మనం చేస్తుంటే నీతిమంతులుగా మారుతాడు. కాబట్టి పాపం నుండి పుట్టుకొచ్చింది ఏంటంట? తీర్పు. ఒకవేళ ఆ తీర్పు దినమున నీవు నిలబడి ఉంటే, నీలో పాపం కనబడి ఉంటే, నీ యొక్క దోషంలో ప్రభు కనబడి ఉంటే దేవుడు నేను ఎంత మాత్రము వదిలి పెట్టాడు. అక్కడ దయా కనికరము జాలి లేకుండా సొదొమ గొమొర్రాని ఏం చేసిన? మొత్తము కాల్చేసాడు. ఇప్పటికి నేటి వరకు కూడా అక్కడ ఏది కూడా పండలేదు అంటే చూడండి, ఒక భౌతిక సంబంధమైన భూమి సారం ఇవ్వకపోతే మరి నీ ఆత్మ జీవితానికి మరి సారం ఇవ్వకపోతే ఎట్లా? అందుకంటాడు కదా, ఆ తీర్పు దినమును నీవు తప్పించుకోవాలి. అందుకంటాడు కదా, దేవుడే తీర్పు తీస్తున్నాడు. ఏమంటాడు? యోహాను సువార్త 3:8 అంటాడు కదా. యోహాను సువార్త త్వరగా తీయండి. యోహాను సువార్త 3:8. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దను విదురు అని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవడం అది నీకు తెలియదు. జాగ్రత్తగా విను. శబ్దాలు మాత్రమే వస్తాయి. గాలి వస్తుందంటే శబ్దం వచ్చినప్పుడు మన చెవులకు వినబడుతుంది కానీ చూడలేము. నువ్వు పుట్టిందే నీకు తెలుసు కానీ నువ్వు ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. జాగ్రత్త పడు. ఆ తీర్పు దినానికి నువ్వు ఎంత మాత్రం కూడా గురి కాకు. ప్రభు కోరుకునేదంటే మనము చెడుతనంతో జీవిస్తున్నాం, పాపంతో జీవిస్తున్నాం, విస్తరించిన ప్రజల మధ్య జీవిస్తున్నాం, పాపంలో జీవిస్తున్నాం. అయితే ఈ అన్నిటి బట్టి నీకు తీర్పు కలుగుతుంది. అయితే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఏ గాలి నుండి వచ్చావు, ఆ గాలి నువ్వు గుర్తుపెట్టాలి. అందుకంటాడు ఏమంటాడు? గాలి వీచేది మనకు తెలుస్తుంది కానీ కంటికి కనపడదు. మనం గుర్తుపెట్టాలి. ఎప్పుడు నువ్వు ఆ గాలిని చూస్తావంటే నీ మనోనేత్రములు ఎప్పుడైతే వెలిగింపబడతాయో అప్పుడే నువ్వు ఆ గాలిని చూస్తావు. ఇదంతా మనం చేస్తుంది సృష్టి కాలం విడిచిన తర్వాత క్రియాకాలంలో జరుగుతున్న ఈ జీవితాన్ని మనము చూసుకోవచ్చు. ఈ క్రియాకాలం ఇంకెలా ఉన్నారు? 2 మాటలు చూసి మనము ముందుకు వెళ్తాం. రండి. మొదటిగా ఈ క్రియాకాలంలో మానవుడు ఎలా ఉన్నాడు? 1 యోహాను 1:19, 1:9. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఏం చేస్తున్నాడట? మన పాపం ఏం చేస్తున్నాడట? క్షమిస్తున్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడు? ఇందాక మనం చూసుకొచ్చాం కదా, అవన్నీ మన జీవితంలో ఉన్నాయి. చెడుతనము, వంకరతనము, పాపము, ఇవన్నీ మన జీవితంలో ఉంటే వాటన్నిటి బట్టి ఇప్పుడు క్రియాకాలంలో నిన్నేం చేయాలనుకుంటున్నాడు? క్షమించడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే దేవుడు ఏం చేసి వచ్చినాడంటే సృష్టికాలం తర్వాత డైరెక్ట్ ఆదాము అవ్వను వారిని మార్పు చెంది తీసుకోలేదు. ఎందుకంటే క్రియాకాలంలో నువ్వు క్రియారూపకమైన మారు మనసు పొందాలా. ఒక ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత వెంటనే నీకు ఉద్యోగం ఇస్తాడా? మొదటిగా ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను చేస్తాడు? కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తాడు. అది మర్చిపోకూడదు. నువ్వు ఎంత పెద్ద టాప్ అయినా సరే బీటెక్లో నీకు ఎంత పెద్ద సీట్ వచ్చినప్పుడు కూడా ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నువ్వు అక్కడ ఏం చేయాలా? ట్రైనింగ్ అనేది, తరబేది అనేది తీసుకోవాలి. నీ పాపములను బట్టి, నీ పాపపు జీవితాన్ని బట్టి పరలోక రాజ్యంలో నువ్వు తీర్పు పొందకుండా ఉండాలంటే ఈ లోకంలోనే నీవు ట్రైనింగ్ తీసుకోవాలా. అదే మారు మనసు రక్షణ అనే జీవితం. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు ఇక్కడ? ఈ క్రియాకాలంలో ప్రభు నీకు ఏం చేస్తున్నాడంటే ఒక ట్రైనింగ్ అనేది తీసుకున్నాడు. ఆ ట్రైనింగ్లో నువ్వు ఏం చేయాలట? కంప్లీట్గా నువ్వేమైపోయాడంటే పరిపూర్ణుడవు, పరిపూర్ణురాలు
కావాలి. కాబట్టి సృష్టి కాలాన్ని మనం చూడలేదు. సృష్టి కాలంలో ఎలాంటి జీవితం జీవించాలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు క్రియాకాలం అంటారు కదా, దేవుడు నిన్ను ప్రేమించి ఈ క్రియాకాలంలో, ఇప్పుడు క్రియాకాలంలో మనందరం ఉన్నాము. చూచే వారం ఉన్నాము, చూడని వారం అందరము ఉంటూ వచ్చినాము. అయితే ప్రభునికి ఏమిచ్చినట్ట, మన పాపములను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి తాను ఎలీషా గారు ఏమైనారు, తన పాపములను క్రియాకాలంలో ఒప్పుకున్నాడు కాబట్టి తాను మహిమా ప్రవేశము చేయగలిగి వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనము ఒక స్టెప్ ముందుకు వచ్చినాం. సృష్టి కాలం నుండి ఏ కాలానికి వస్తున్నాం, ఇప్పుడు క్రియాకాలానికి వచ్చాం. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటున్నాము, మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము, క్రియాకాలం. ఈ క్రియాకాలంలో ప్రభునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, పాప క్షమాపణను ఇవ్వాలని ఇష్టపడి. రెండోది అంటాడు కదా, రెండు చూద్దాము. సామెతలు 11:20, సామెతలు 11:20, సామెతలు 11:20, 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు వేరు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయన ఇష్టులు. కాబట్టి ఇప్పుడు క్రియాకాలంలో ప్రభు మనకి ఇవ్వాలనుకునేది ఏంటంటే, మొదటిగా పాపమునకు క్షమాపణ. ఈ పాపమునకు క్షమాపణ లేకుండా కానీ నువ్వు నీ యొక్క తుది శ్వాసను విడిచావు అంటే భయంకరమైన జీవితం. అందుకే ఏమంటుంటే ఈ క్రియాకాలంలో ప్రభు కోరుకునేది ఏంటంటే పాప క్షమాపణ పొందుకోవాలా. రెండోది అంటే కదా, ఇక్కడ సామెతల గ్రంథం 11:20 అంటే కదా, యథార్థంగా ప్రవర్తించే వారికి మాత్రమే మహిమ ప్రవేశం. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంది, మనకు నెక్స్ట్ ఇంకేముంది, ఏముందక్క నెక్స్ట్ అనేది ఏంది స్టెప్, మహిమ. ఇప్పుడు మహిమ కాలంలోనికి మనం ప్రవేశించాలంటే మొదటిగా పాపాలు ఒప్పుకోవాలా, పాపాలు కడగబడాలా, పాపాలు తీసివేయబడాలా, అప్పుడే మహిమ కాలం. రెండోదిగా మహిమ కాలంలోనికి మనం వెళ్ళాలంటే సామెతలు 11:20 తెలిసింది కదా, యథార్థంగా జీవించాలి, యథార్థంగా ప్రవర్తించాలి. ఇందాక మొదటి చెప్తూ వచ్చింది కదా, ఉన్నది ఉన్నట్టు ఎవరైతే జీవిస్తారో వారే మహిమ ప్రవేశంలోకి వెళ్తారు. ఉన్నది లేనట్టు జీవించడం, లేదు ఉన్నట్టు జీవించితే ఎవరు మాత్రం కూడా మహిమ ప్రవేశానికి వెళ్ళారు. కాబట్టి మహిమ ప్రవేశంలోనికి మనం వెళ్ళాలంటే రెండోదిగా యథార్థవంతమైన జీవితము జీవించాలి. కాబట్టి ఇప్పుడు ఎలీషా గారి యొక్క మరణము, తన యొక్క జ్ఞాపకార్థ కూడిక మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, మొదటిగా మనము పాపాలను ఒప్పుకోవాలి, పాప క్షమాపణను పొందుకోవాలి, అప్పుడే మనకు మహిమ ప్రవేశం ఉంటుంది. రెండోదిగా యథార్థమైన జీవితాన్ని జీవించాలి, అప్పుడే ఈ క్రియాకాలం నుండి మహిమ అనే కాలంలోనికి మనము ట్రాన్స్ఫరెన్స్ అంటే మార్పు చెందగలుగుతాం. మూడోది రెండు చూద్దాము. ఇక్కడ సామెతల గ్రంథము 12:22, సామెతలు 12:22. వివేకము లేని సుందర స్త్రీ అబద్ధమాడు పెదవులు యెహోవాకు వేరు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. ఇప్పుడు మూడోదిగా ఈ క్రియాకాలంలో జీవిస్తున్న మానవుడు మహిమ కాలంలోనికి వెళ్ళాలి అంటే ఎలాంటి జీవితం జీవించాలట. మూడోది అంటే ఇక్కడ రాసుకొచ్చిన భాగంలో సత్యవర్తనులు అంటే సత్యం చేత, సత్యాన్ని కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే ప్రవేశం, వారికి మాత్రమే మహిమ కాలం ఉంటుంది. మిగిలిన వారికి ఎవరికి మహిమ కాలం అనేది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మహిమ కాలంలోకి ఎవరెవరు ప్రవేశిస్తారు, మొదటిగా పాపములను ఒప్పుకున్నవారు, రెండోది ఎవరు, యథార్థవంతులు, మూడోది ఎవరు, సత్యమును అనుసరించి నడిచేవారు. నేను బ్యాప్టిజం తీసుకున్నా, నేను రక్షణ పొందినంత మాత్రం పరలోక రాజ్యానికి పోవు. ఇవన్నీ మనుషులు కనబడేది కాదు, దేవుని కనబడాలి. నిజమైన మారు మనసు రక్షణ అనేది దొంగ మీద, అంటే సిలువలో ఉన్న దొంగ కూడా ఆయనకు మరి బ్యాప్టిజం ఇవ్వలేదే. ప్రభు అన్నాడు కదా, నేడు నీవు నాతో కూడా అన్నాడు. అంటే అర్థం ఏంటిది, కావలసింది ఏంటి, రక్షణ, మారు మనసు. బ్యాప్టిజం కంటే మొదటి ఏంటంటే మారు మనస్సు. నిజంగా ఆ వ్యక్తి ఏం కలిగి ఉన్నాడు, ఆ మాట ఎట్లా అన్నాడు, నేను కూడా పాపని చెప్పేసి హృదయపూర్వకంగా ఒప్పేసుకున్నాడు. అక్కడ మనం ఏమనుకుంటాం కదా, ఇంకా రక్షణ పొందినాం కదా, మందిరానికి వెళ్తున్నాం కదా, బ్యాప్టిజం తీసుకున్నాం కదా, ప్రభువులలో పాల్పొందుతున్నాం కదా, ఇంకా మనకేముందిలే, మనం కూడా మహిమా ప్రవేశంలోకి వెళ్తాం కదా. అన్ని మూర్ఖత్వం. మొదటిగా పాపాలు నిజంగా క్షమించబడాలి, రెండవదిగా యథార్థంగా జీవించాలి, మూడవదిగా సత్య ప్రవర్తన. నీలో సత్యం లేకుండా నీ లోకాన్ని జీవించకుండా ముగిస్తే నువ్వు మహిమా ప్రవేశంలోకి వెళ్ళావు. ఇది మూడవది. నాలుగవది అంటారు కదా, సామెతలు 21:3, సామెతలు నీతి న్యాయాన్ని అనుసరించి నడుచుకొనుట, నీతి న్యాయాన్ని అనుసరించి నడుచుకుంటా బలులు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టము, యెహోవాకు ఇష్టము. అంటే ఇక్కడ మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, రాసి వచ్చినాడంటే నీతి న్యాయం అనుసరించి నడవాల. మనకు రకరకాలు ఉంటాయి జీవనోపాధి కొరకు.
అయితే మనం ఎలాంటి జీవనోపాధిని కలిగి ఉంటున్నాం? నీతి న్యాయంతోనే మనం జీవిస్తున్నాం. అంతే కదా. కూరగాయల మార్కెట్కి వెళ్ళి అక్కడ తూకం వేసినప్పుడు కొంచెం తూకం అటు ఇటు అయితేనే గొడవ పెట్టేసుకుంటావు వాళ్ళతో. ఎందుకు గొడవ పెట్టుకుంటావు? తూకం అటు ఇటు అయితేనే నువ్వు గొడవ పెట్టుకుంటే మరి నీ జీవితంలో నీతి లేకుండా న్యాయం లేకుండా మహిమ ప్రవేశంలోకి వెళ్తా అంటే ఊరికి నేర్చేస్తాడు దేవుడు. చిన్న తూకం విషయంలోనే నువ్వు అంత గొడవ పడుతుంటే అంటే ఏం లేదు, ఆ తూకంలో నీతి లేదు, న్యాయం లేదు. మానవుడు చేసే తూకానికే నువ్వు ఓర్చుకోలేకపోతే, తట్టుకోలేకపోతే దేవుడు నీ పాపంలో బట్టి నీ పాపంలో ఒక సైడ్ వేస్తాడు, నిన్ను ఒకసారి వేసి తూకాన్ని చూస్తాడు. నీతి న్యాయమైన తూకాన్ని. నీ పాపంలేమో ఆకాశానికి అంటే తారస్థాయికి వెళ్తుంది, నీవేమో అడుక్కు వెళ్తున్నావు. ఎలా నువ్వు మహిమ ప్రవేశంలోకి వెళ్తావు? అందుకే తన యొక్క మరణం, తన యొక్క జ్ఞాపకార్థ కూడిక మనకేం చూపిస్తుంటే నీ జీవితంలో కూడా ఏం కలిగి ఉండాలంట? నీతి న్యాయం అనుసరించి జీవించు. ఇకనైనా మనం మారు మనసు పొంది మనం ముందుకు వెళ్తే దేవుడు తప్పకుండా మనం చేస్తాడు. రక్షణ మారు మనసులో నడిపించి ఈ క్రియాకాలంలో నుండి తదుపరి కాలమైన మహిమ ప్రవేశానికి మనం వెళ్తాం. కాబట్టి మహిమ ప్రవేశానికి వెళ్ళాలంటే మనము కొన్ని సంగతులు చూసాం. మొదటిగా ఏంటంట? పాపములను ఒప్పుకోవాలి. రెండోదిగా యథార్థంగా జీవించాలి. మూడోదిగా సత్యవర్తనంగా జీవించాలా. నాలుగో చూసినా నీతి న్యాయం అనే తూకం చేర్చాలి. మనకు తెలిసిపోతుంది ఏది న్యాయము ఏది అన్యాయం అనేది. ఆ గ్రహింపు నీకు లేదంటే నీకు రక్షణ మార్మస్ లేదని అర్థం. ఏది అన్యాయం అనేది ఏది న్యాయం అనేది మనం గ్రహించకపోతే రక్షణ మార్మనసు అనేదే లేదు. కాబట్టి ఆ యొక్క మార్మనసుతో మనము మహిమ ప్రవేశంలోకి వెళ్తాం. ఇప్పుడు మహిమ ప్రవేశం ఎలా ఉంటుంది? 2 నిమిషాలు ముగిస్తాం. 2 చూద్దాం. ఇక్కడ ఈ మహిమ ప్రవేశంలో ప్రకటన 21:1 ప్రకటన అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను, సముద్రము ఇంకా లేదు. ఇప్పుడు మహిమ కాలంలో ఉన్న వారికి ఏముందట? అక్కడ అంటాడు, ఏమంటాడు? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశం కానీ ఇప్పుడు మనం చూస్తున్న భూమి కానీ అక్కడ ఉండదు. ఎందుకు ఉండదంటే నీ పాపాన్ని బట్టి ఈ సృష్టి కూడా ఏమైపోయిందంటే అపవిత్రమైంది. ఆ అపవిత్రమైన ఆకాశం అపవిత్రమైన ఈ భూమిని నీవు చూడడానికి వీల్లేదు. అందుకంటే కదా ఎవరైతే నిజంగా మారుమనసు రక్షణ పొందుకొని మహిమ ప్రవేశానికి వెళ్తారో వారికి దేవుడు ఏం చూపిస్తున్నాడు? క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని. అంతే కదా. మనకు కూడా చాలా సందర్భాల్లో మీకు ఇష్టమో లేదు కానీ నాకు క్రొత్త ప్రాంతాలు చూడాలని చాలా ఇష్టం. ఏంటిది? కొత్త ప్రాంతాలు చూడాలని చాలా ఇష్టం. నేను ఎప్పుడన్నా తరగతిలో ఉన్నప్పుడు దగ్గర 8 సంవత్సరాలు తరగతిలోనే 8 సంవత్సరాలు ఉన్నా. పుట్టి పెరిగిందంత అక్కడే. విశ్వాసే చాలా కాలం ఉంటుంది. ఫిబ్రవరి నుండి దగ్గర పరిచర్యకు ఆయా ప్రాంతాలకు కేవలం వెళ్ళిన సంఘానికి వెళ్ళకుండా 700 సంఘాలకు వెళ్ళాను. ఏంటిది? పెళ్లి కాలేదు ఇంక అప్పటికి నాకు. పెళ్లి కూడా 700 సంఘం అంటే వెళ్ళిన సంఘం వెళ్ళకుండా, వెళ్ళిన ప్రాంతం వెళ్ళకుండా, వెళ్ళిన ప్రాంతం చాలా కాలం వెళ్ళిపోవచ్చు. అంటే ఎవరికైనా ఒక ఆశ ఉంటుంది, అరే కొత్త ప్రాంతానికి వెళ్ళాలా, కర్ణాటకకు వెళ్ళాలా, తమిళనాడుకి వెళ్ళాలా, మహారాష్ట్రకి వెళ్ళాలా, ఒరిస్సాకి వెళ్ళాలా, ఎవరికి ఉండదు? ఇప్పుడు పాపిగా జీవించిన వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత మహిమా ప్రవేశానికి వెళ్తే నీకంత కొత్త అనుభూతి. అరే ఈ ఆకాశాన్ని నేను ఎప్పుడు చూడలేదే, ఈ భూమిని నేను ఎప్పుడు చూడలేదే, అంత కొత్త కనబడుతుందే. అక్కడ అంటే ఈ భూమి మీద మనకి ఏముంది? సముద్రం ఉంది. అక్కడికి వెళ్తే సముద్రం కనబడతలేదే. ఇంకా మీకు రేపల్లకి చాలా దగ్గర ఉంది సముద్రం. అక్కడికి వెళ్తే అరే రేపల్లి ఉన్న సముద్రం మనకు కనబడతలేదే. కారణం ఏంటంటే అక్కడ నీకు అంత క్రొత్తగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మహిమా ప్రవేశంలో ఇప్పుడు ఎలీషా గారు ఏం చూస్తున్నారు? క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని. ఎన్నోసార్లు సముద్రం చూస్తుంటాడు. ఆడికి ఎంత సముద్రం కనబడుతుంది అంటే ఆ ఉప్పొంగలే వేరు. మనకంటే చాలా ధన్యుడు, మనకంటే ముందు వెళ్తూ వచ్చినాడు. దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఇప్పుడు ఆ మహిమ కాలంలో ఇంకేముంటుంది? మొదట క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. తర్వాత ఇంకా ప్రకటన 21:4 ప్రకటన 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను, సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుతా వింటిని. ఇప్పుడు తను రెండోదిగా ఎలాంటి అనుభవంలో ఉన్నాడు ఎలీషా గారు? ఎలాంటి అంటే దుఃఖం లేదు, బాధ లేదు, ఏడుపు లేదు, నిట్టూర్పు లేవు, హ్యాపీ ఉన్నన్ని రోజులు మంత్రిపాలెంలో నా కొడుకులతో, నా కూతుర్లతో, మనవతో, మనవ సంతం ఊరోళ్ళందరితో దుఃఖంతో ఉన్న నేనే.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హ్యాపీగా పైన కూర్చొని ఇప్పుడు మీటింగ్ చూస్తున్నాడేమో. ఎంత హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు? క్రొత్త ఆకాశాన్ని చూసినాడు, క్రొత్త భూమిని చూసినాడు. ఇప్పుడు ఏంటంటే అంత క్రొత్త అనుభవాలు. ఇప్పుడు ఏం లేదట, భూమి మీద పడ్డ శ్రమ బాధ అంతా ఒక్కసారి చిటికలో మాయమైపోయింది. అక్కడ అంటాడు కదా, ఏమంటాడు అక్కడ? ఏం లేదట, ప్రతి భాష బిందువును ఇంకా మరణం అనేది లేదు. ఇంకా అదే చివరిది కాలం. ఏది? మహిమ కాలమే చివరి కాలం. అంటే ఎక్కడికి వెళ్ళాము? మరలా తిరిగి తండ్రి దగ్గరికే వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు తను ఏ కాలంలో ఉన్నాడు? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాడు? మహిమ. మనం ఏ కాలంలో ఉన్నాము చెప్పాలా? క్రియాకాలంలో. సృష్టి కాలంలో ఏం జరిగిందో మనం చూసాం. క్రియాకాలం నుండి మహిమ కాలంలోకి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మనం కూడా క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూస్తాం. రెండోదిగా మనం చూసాం కదా, ఏంటంటే దుఃఖము, నిట్టూర్పు, ఏడుపు ఏది ఉండాలి. తర్వాత మూడోదిగా చూద్దాము, యోహాను సువార్త 3:36. అక్కడ ఏముంటుంది? యోహాను సువార్త, కుమారుని యందు విశ్వాసం నుంచి వాడే నిత్య జీవము గలవాడు. ఏ జీవం ఉంటుంది అక్కడ? మహిమ కాలంలో ఏ జీవం ఉందట? నిత్య జీవం. ఇంకా మరణం లేదు. మరణిస్తామన్న భయం కూడా అక్కడ లేదు. ఎందుకంటే ఒకసారి మరణించినాం. ఇంకా అక్కడ ఏముంది? నిత్య జీవం. ఆ నిత్య జీవం కావాలంటే ఈ మధ్యాహ్న సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కోరుకునేది ఏంటంటే, ప్రభు నేను సొంత రక్షకుడిగా అంగీకరించు. నిజంగా నేను సృష్టికర్త నుండే నీ లోకానికి వచ్చినాను, క్రియాకాలంలో ఉన్నాను. మహిమ కాలానికి వెళ్ళాలంటే ప్రభు యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించు. ఆ తర్వాత అంటాడు కదా ముగింపులో, 1 పేతురు 5:4. త్వరగా తీయండి. 1 పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు అక్కడ ఏముంటుంది? మహిమ ప్రవేశం. అంటే వాడబారని మహిమ కిరీటం. ఇప్పుడు అన్న కూడా ఇచ్చుంటారు. ఏ కిరీటం ఇచ్చుంటారు? మహిమ ప్రవేశం తర్వాత మహిమ కిరీటాన్ని ఇచ్చినారు. అంటే ఇప్పుడు కిరీటాలు ఎవరు పెడతారు? ఎవరికి పెడతారు? మిస్ ఇండియా యూనివర్సిటీలో మనం చూస్తాం కదా, వారు ఏం చేస్తారు? వారి అందచందాన్ని బట్టి కిరీటాలు పెడతారు. మంచి ఆటగాడైతే వానికి కిరీటం పెడతారు, మంచి వాక్చత్రం కలబడితే వానికి కిరీటం పెడతారు, మంచి జ్ఞాని అయితే వానికి పెడతారు. నీకు కిరీటం పెట్టడానికి ఒక్క అర్హత చూపించు. ఇక్కడ కూర్చున్న మన యొక్క జీవితంలో నాకు కిరీటం పెట్టండి అని ఒక్క క్వాలిటీ, ఒక్క అర్హతను చూపించు. ఈ లోకంలో ఏ సంస్థ కానీ, ఏ యూనివర్సిటీ కానీ నీకు కిరీటం పెట్టడానికి ముందుకు రాదు. కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపి అయిన నీ జీవితంలో పాప క్షమాపణను బట్టి, రక్షణ మారు మనసు బట్టి నీకేం పెట్టాలనుకుంటున్నాడు? అక్కడ మహిమ కిరీటాన్ని పెట్టాలని ఇష్టపడుతుంది. కాబట్టి ఇప్పుడు మహిమ కాలంలో నీకు ఇచ్చేది ఏంటంట? మహిమ కిరీటం. చివరిగా మనం చూద్దాం రండి. ప్రకటన 21:27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించారు. కానీ నిర్దోషమైన ఏదియో, అసహ్యమైన ఏదియో, అబద్ధమైన జరిగించి వాడని దానికి ప్రవేశించారు. అపవిత్రమైనది, అశుద్ధమైనది ఏది కూడా ప్రవేశం లేదు. అంటే ఇప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందులో ప్రభు నీ కొరకు నా కొరకు ఒక విందును ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విందులో ఎవరు పాల్పొందారంటే దేవుని యొక్క రక్షణ మార్మన్స్ పొందుకున్న వారు మాత్రమే, అంటే మహిమ కాలంలో ఉన్న వారు మాత్రమే పాల్పొందారు. కాబట్టి గొప్ప ధన్యత ఏంటంటే ఎలీషా గారికి కూడా దేవుడు చక్కటి రక్షణ మార్మన్స్ని ఇచ్చినాడు, క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూపించినాడు, దుఃఖము బాధ లేకుండా చేస్తూ వచ్చినాడు. మూడోది ఏం చేసినాడు? మహిమ కిరీటాన్ని పెడుతూ వచ్చినాడు. ఇప్పుడు 4వది అంటాడు కదా, ఇక్కడ ఏమంటాడు? అక్కడ గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందులోనికి ఆయన ఏం చేసినాడు? పాలు పొందినాడు. అంతే కదా. అంత గొప్ప ఇంటిలో కానీ, గొప్ప వ్యక్తి కానీ ఒక విందు ఏర్పాటు చేస్తే ఆ విందుకు మనల్ని ఆహ్వానిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషపడతాము. ఆ రీతిగానే ఇప్పుడు సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మనకు ఒక ఏం చేస్తున్నాడ? గొప్ప విందు, గొర్రెపిల్ల యొక్క గొప్ప విందులోనికి మనల్ని ఏం చేస్తున్నాడు? తీసుకొని వచ్చినాడు, ప్రవేశింపజేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అయితే ఆహ్వానం మనకంటే ముందుగా ఆయనకే దొరికింది. ఎవరికి దొరికింది? మొదటగా ఆయనకే దొరికింది. మొదటి వరుసలో ఉంటూ వచ్చినాడు. మనకు కూడా ఏదో ఒక రోజు ఆహ్వానం అనేది దొరుకుతుంది. కొందరు ముందు వెళ్ళిపోతున్నారు ఆహ్వానానికి, కొందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. నాదెప్పుడు నాకు తెలియదు, నీదెప్పుడో నీకు తెలియదు. అయితే నువ్వు ఆహ్వానం కొరకు సిద్ధంగా ఉన్నావు. మనుషులు పిలిచిన ఒక ప్రేమ విందుకి ఆతృతపడి రకరకాలుగా తయారై, రకరకాలుగా సిద్ధపడి చక్కటి వస్త్రాలు వేసుకొని వస్తున్నాడు. మరి ఒక ఉదయకాల సమయంలో
యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమపూర్వకంగా తన యొక్క ప్రేమ నిన్ను ఆహ్వానిస్తున్నాడు. తనను ఆహ్వానించినాడు, తన ఆహ్వానాన్ని పొందుకున్నాడు, మహిమ ప్రవేశంలోకి ప్రవేశించినాడు. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఈ మధ్యాహ్న సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రవేశించాం. ప్రభు నాకు 3 కాలాలు చూపించినాడు. మొదటి సృష్టి కాలం, రెండోది క్రియాకాలం, మూడోది మహిమ కాలం. సృష్టి కాలాన్ని నేను చూడలేదు, క్రియాకాలంలో చూపిస్తున్నాను, మహిమ కాలంలోకి నేను వెళ్ళాను. ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడు అనుగ్రహించాడు. అప్పుడు నీవు రక్షణ మార్మన్స్ను పొందుతావు. చివర్లు అంటే కదా ఏమంటాడు? ఫిలిప్పి 3:20, ఫిలిప్పి 3:20. ఫిలిప్పి 3:3 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేని కొరకు కనిపెట్టుకున్నావు? ఇప్పుడు ఎవరి కొరకు? మన పౌరస్థితి ఎక్కడ? పరలోకం. పరలోకంలోకి మనం వెళ్ళాలన్నా, పరలోకాన్ని మనం సంపాదించుకోవాలంటే భూమి మీద అంటే నువ్వు డబ్బులు ఇస్తే నీకు భూమి ఇస్తారు, ల్యాండ్ ఇస్తారు, కొనుక్కోవచ్చు. పరలోకంలో నువ్వు కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటావు? ఇక్కడ ఇలాగనే సెంటుకింత అని చెప్పేసి, నేను పరలోకంలో కూడా సెంటుకింత అని చెప్పేసి డబ్బులు ఇస్తే నీకు ఇస్తాడా? ఆయనకు డబ్బులు ఇచ్చేలేడా? ఎలీషా గారికి డబ్బులు ఇచ్చేలేడా? మహిమ ప్రవేశం అంటే ఎలా వెళ్ళాడు? క్రయధనము. క్రియాకాలంలోనే నీవు క్రియారూపకంగా మార్పు చెందు. క్రియారూపకంగా నువ్వు మార్పు చేయకుండా నీవు మహిమ ప్రవేశంలోకి వెళ్తా అంటే ప్రవేశం లేదు నీకు. అందుకంటే కదా మన పౌరస్థితి పరలోకం. ఇది కానే కాదు, ఇది తాత్కాలికమైనది. అయితే ప్రభు కోరుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, ఈ క్రియాకాలంలోనే క్రియారూపకంగా మనం ఏం చేయాలట? రక్షణ మారు మనసులోకి రావాల. పేరు కాదు, చూస్తున్నారని కాదు, వింటున్నారని కాదు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్నది కాదు. నిజంగా నీ యొక్క జీవితం మారే క్రియారూపకంగా జీవించి నీవు ముందుకు వెళ్తే తప్పకుండా ఒకానొక దినం వస్తుంది. నీ కూడా ఏమొస్తుందంటే మహిమ ప్రవేశం. మహిమ ప్రవేశం ఏంటంటే నీకు ఒక ప్రమోషన్ అన్నట్టు. అంటే ఈ లోకం నుండి ఒక ఉన్నతమైన లోకానికి వెళ్తాం. ఆ రీతిగా ప్రభు నిన్ను నన్ను ఇక్కడ చేరవచ్చిన వారికి, నూతనంగా వాక్యం ఉంటున్న వారిని దేవుడు సిద్ధపరిచి ముందుకు నడిపించాడు. ప్రార్థన చేద్దాము. ప్రేమల తండ్రి, కృపగల రాజా, ఉదయకాల సమయంలో ప్రభు నీ దాసుడు రాంబాబాను బట్టి ఆశను బట్టి స్తోత్రాలు. వారి తండ్రి గారు మరి ఎలీషా గారిని బట్టి వారికి ఎంత వందనము చెల్లిస్తున్నాను. ప్రేమించిన వారి కుటుంబానికి రక్షణ మార్మల్స్ అనుగ్రహిస్తూ వచ్చినారు. నేను మేము అందరం ఒకప్పుడు పాపులమే, పాపముల చేతనే జీవించిన వారము, పాపముల చేతనే మరణిస్తున్నవారు. అయితే ప్రభా మీ వాక్యం సెలవిస్తూ వచ్చింది. ఫిబ్రవరి రాసిన పత్రిక 11:15 ప్రకారం వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం జ్ఞాపకం అందించుకుని వెళ్ళాలి, మరలా వారు వెళ్ళుటకు వీలు పడినారు. అవును తండ్రి, మేము ఎక్కడి నుండి వచ్చాము, ఎలా జీవిస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి 3 కాలాలను మీరు మాకు చూపిస్తూ వచ్చారు. సృష్టి కాలము, క్రియాకాలము, మహిమ కాలం. కాబట్టి ప్రభావ ప్రస్తుతం మేము క్రియాకాలంలో ఉంటూ వచ్చినాం. క్రియారూపకమైన జీవితాన్ని మీరు జీవించాలి కనుక ప్రభా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరిచారు. మాకంటే ముందుగా ప్రభా నీ దాసుడు ఎలీషా గారిని మీరు సిద్ధపరిచిన గడిచిన సంవత్సరం ఈ దినము ప్రభా తన యొక్క క్రియలను బట్టి మీరు మహిమా ప్రవేశంలోకి తీసుకున్నందుకే మీకు స్తోత్రాలు. కనుక ప్రభా ఇక్కడ చేరవచ్చిన ప్రాణిని బట్టి కూడా వందనం చెల్లిస్తున్నాము. ఆత్మానుసారంగా జీవిస్తున్న మేము కూడా ప్రభా మరి క్రియారూపకమైన జీవితాన్ని జీవించడానికి మీరు సహాయపడండి. తిరిగి ప్రభా మరి మా తదుపరి కాలమైన మహిమా ప్రవేశంలోనికి ప్రభా మచ్చ డాగులు లేని జీవితాన్ని జీవించి, పాపం లేని జీవితాన్ని జీవించి, యథార్థమైన జీవితాన్ని జీవించి, సత్యప్రతమైన జీవితాన్ని జీవించి, సరియైన తూకమైన నీతి న్యాయాలను అనుసరించి జీవించి మహిమ ప్రవేశంలోకి వెళ్ళటకు మీరే సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యానికి మీరు కట్టి ఫలింపచేయండి. శత్రు కార్యాలన్నింటినీ ప్రభు యేసుక్రీస్తును బంధిస్తున్నాను, గతిస్తున్నాను. కనుక ప్రభు రాకడపోయేంత వరకు నేను మేము ఆ మహిమ ప్రవేశంలో అనగా గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందులో మేము పనులు పాల్పొందుటకు మీరే సహాయపడవలసిందిగా కోరుచున్నాను. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని కృపణించండి. మరొకసారి ఎలీషా గారి యొక్క కుటుంబాన్ని సంపూర్ణంగా మీ హస్తగతం చేస్తున్నాను. ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. ముందున్న కార్యక్రమం నిమిత్తం కుటుంబాన్ని కూడా మీరు సిద్ధపరిచి మీరు మహిమ పొందండి. మీకే కనుక ఆ మహిమ ప్రభావం చెల్లిస్తాం. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున
స్తుతించి ప్రార్థించి అతి వినయంగా వివరించున్నాం మా తండ్రి. ఈ లోకంలో మన తట్టిలోకుండా కాపాడుతున్న తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులను ఇక్కడ చేరవచ్చిన మరి ముఖ్యంగా రామగణ కుటుంబానికి ప్రభు యొక్క రాక వరకు సదాకాలం తోడైగాక. ప్రభువా మహిమతో మరలా వచ్చెదరు కూలిపోవా, ప్రభువా మహిమాతో మరలా వచ్చును కూలిపోవా, పరలోకమే నా దేశము మహిమలో నచటనుందును, పరలోకమే నా దేశము మహిమలో నచట నుండేదను. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు సదా, యేసు నీతో సదా, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. భోజనాలు వచ్చేటప్పటికి ఒక పావు గంట ఇంకా రాలేదు భోజనాలు. భోజనాలు